వల్లభనేని వంశీ గతంలో బాబు గారి కుటుంబాన్ని గురించి మాట్లాడినటువంటి మాటలు, అలాగే కొన్ని తిట్లు, వీటి మీదన కోపంతోనే ఇప్పుడు అరెస్ట్ చేయించారు ఈ కేసు పెట్టి అనినే జనం అనుకుంటున్నారు. అంతే తప్పించి అదేదో అతనేదో కిడ్నాప్ చేశాడు, ఆ కిడ్నాప్ కారణంగా ఇదంతా అని ఎవరు అనుకోవట్లేదు. 100కి 90 మందికి అది. ఇంకోటి, దాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు కూడా పెద్దగా. వైసీపీ వాళ్ళు వ్యతిరేకించడమే తప్పించి మిగతా వాళ్ళు పెద్దగా వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే అతను నోటి దూలకి సమాధానం చెప్పారు. కానీ అనవసరంగా సెల్ఫ్ గోల్ వేసుకోవడం ఎందుకు? కిడ్నాప్ చేశాడు, ఇదిగో వంశీ కిడ్నాప్ చేశాడు, వీడియో చూడండి. శుభ్రంగా ఆ కుర్రోడు నడిచి వస్తున్నాడు, ఆ సత్యవర్ధన్ అనే కుర్రోడు. వంశీ పక్కన వస్తున్నాడు, లిఫ్ట్లో ఉన్నారు. ఏమైనా కనీసం అతన్ని కిడ్నాప్ అంటే ఏంది? పట్టుకుంటారు, హింసిస్తారు, కొడతారు, తిడతారు, కట్టేస్తారు, వేధిస్తారు. అలా కాకుండా మామూలుగా వస్తుంటే అది కిడ్నాప్ అవుతుందా? ఆ విజువల్ చూపించి ఏం చెప్పాలనుకుంటున్నాం? అంటే వంశీ వాళ్ళతో మాట్లాడాడు, మాట్లాడకుండా ఎట్టుంటాడు అతను? మాట్లాడితేనే కదా అతను విత్డ్రా చేసుకుంది. అది ఆల్రెడీ సొంత పత్రికల్లోనే, అనుకూల పత్రికల్లోనే రాసుకొచ్చారు కదా, ఇలాగా ఇన్ని లక్షల రూపాయలకి సంబంధించి కాంప్రమైజ్ అయిందని. ఇంకా కిడ్నాప్ ఏంది? కిడ్నాప్ అనేది ఒక కథనం. మనం 164 స్టేట్మెంట్, రిపీటు, రివర్సు, ఇవన్నీ ఇంకొక ఆస్పెక్టు. ఇవన్నీ టైం వేస్ట్ వ్యవహారం కదా. ముందు మనం లోపలేయాలనుకున్నాం, లోపలేసేసాం. జనాల్లో కూడా పెద్దగా స్పందన లేదు. ఎందుకు అంటే అతను ఇంతకుముందు అట్లా మాట్లాడాడులే అన్నటువంటి ఉద్దేశం. దాంట్లో ఇప్పుడు అది కిడ్నాపే చేశాడు, అతను కావాలనే చేశాడు, ఇది చెప్పాలనుకుంటాం. అంత అవసరమా? ఆలోచించుకుంటే పోలా.